హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం స్పైసీ చికెన్ అయితే చేసుకుందామండి. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఉప్పు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటి కోసం అయితే లెగ్ పీసెస్ పార్ట్స్ని అయితే వేసుకున్నానండి నేను. ఇప్పుడు దంచిన పట్ట లవంగా పౌడరు, పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం అయితే మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం మనం లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కుక్ అవ్వడానికి మనకి ఎంత వాటర్ అయితే అవసరమో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నాకు ఒక లివర్ పీస్ వచ్చిందండి, ఇప్పుడైతే వేసుకున్నాను. ఇంకా మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు చూడండి, ఇది బాగా కుక్ అయిపోయింది. బోను మొత్తం సపరేట్గా అయిపోయింది చూడండి. ఇప్పుడు 1 స్పూన్ మిరియాల పొడి, కొత్తిమీరని గార్నిష్ చేసుకొని కాసేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది చాలా స్పైసీగా, టేస్టీగా, జ్యూసీగా భలే ఉంటుందండి. కర్రీ అయితే రైస్లో కూడా, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.